ఇవాళ ఢిల్లీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తుని చెబుతోంది టీడీపీ. 3 పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన చేయనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు నిర్ణయమని చెబుతోంది కూటమి. మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని చెబుతోంది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఢిల్లీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకూడదనే పొత్తని చెబుతోంది టీడీపీ. 3 పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన చేయనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు నిర్ణయమని చెబుతోంది కూటమి. మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని చెబుతోంది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, కొద్దిసేపటి క్రితమే మనకి కీలకమైన అప్డేట్ అందింది. ఈ నెల 17వ తేదీన వాస్తవానికి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసే దిశగా టీడీపీ అలాగే జనసేన పార్టీలు చిలకలూరిపేటలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాయి. సో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా 2 పార్టీలు తీసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద బీజేపీ అధినాయకత్వంతో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపిన మీదట సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 17వ తేదీన జరిగే చిలకలూరిపేట భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం అవుతుంది. సో ఇది బిగ్ అప్డేట్ గానే మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో అది 17వ తేదీన జరుగుతుందా లేకపోతే 18వ తేదీన జరుగుతుందా అంటే ఇది ప్రధాని అపాయింట్మెంట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి టెంటేటివ్ గా 17వ తేదీ లేదా 18వ తేదీల ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజున ప్రధాని చిలకలూరిపేటలో జరగబోయే భారీ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఈ అంశంతో పాటుగా దీనికి సంబంధించి మోడీ ఈ సభకు రాబోతున్నారు, చిలకలూరిపేటలో జరపబోయే సభకు రాబోతున్నారు. సో ఈ క్రమంలో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిందిగా కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు వివరించినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం గత 2 రోజుల నుంచి బీజేపీ అధినాయకత్వంతో జరిగిన చర్చలకు సంబంధించిన సారాంశాన్ని పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు వివరించారు. సో ఈ క్రమంలో పొత్తులకు సంబంధించి ఏదన్నా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి సంబంధించి బీజేపీ వైపు నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం వైపు నుంచి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సో దానికి అనుగుణంగా ప్రధాని స్వయంగా కొన్ని కీలక ప్రకటనలు ఏపీ విషయంలో కొన్ని కీలక ప్రకటనలు చిలకలూరిపేట సభలో చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఇది కీలకమైన అంశంగా మనం పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద పొత్తులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులకు ఆమోదం తెలిపాము, బీజేపీతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపాము. సో దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల మీద ఉంది. సో దీన్ని పొత్తుల ఆవశ్యకతను రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వాటిని అధిగమించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సాయం
అభిప్రాయం అర్థించక తప్పని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే రాష్ట్రాన్ని పరిపాలన చేయడం కావచ్చు, మరింత అభివృద్ధి చేయడం అనేది కష్టసాధ్యమయ్యే వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి బీజేపీతో వచ్చే ఎన్నికల తర్వాత కూడా మూడోసారి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తుకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం మెజారిటీ నేతల నుంచి వ్యక్తమైంది. మెజారిటీ నేతలు కావచ్చు, అభిప్రాయం ఆ విధంగానే ఎక్కువగా ఉండడంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చాయి. సో గత 2 రోజులు ఈ అంశానికి సంబంధించి క్షుణ్ణంగా చర్చలు జరిపాము. రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలు పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, రాజధాని వ్యవహారం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు, అలాగే విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఇటువంటి అంశాలకు సంబంధించి అలాగే అభివృద్ధికి సంబంధించిన చాలా వ్యవహారాలు పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సంబంధించి వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో ఒక అతిపెద్ద పార్టీ అయిన బీజేపీతో పొత్తు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలోనే ఈ పొత్తుల వ్యవహారం అనేది తెర మీదకు వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని ఈ నెల 17 లేదా 18 తేదీన జరగబోయే చిలకలూరిపేటలో జరగబోయే సభకు హాజరు కానున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన ప్రకటనలు విడుదలయ్యే కొన్ని కీలకమైన ప్రకటన ఏపీకి సంబంధించి కొన్ని కీలకమైన ఇష్యూస్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా, అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి అందుతున్న సమాచారం మనకు తెలుస్తోంది. చంద్రశేఖర్, అయితే పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కేటాయిస్తున్న స్థానాల్లో టీడీపీ సీట్ ఆశిస్తున్న అసంతృప్తులని ఏ విధంగా బుజ్జగిస్తున్నారు హైకమాండ్? అంటే దీనికి సంబంధించి కూడా టీడీపీ అధినాయకత్వం గత కొన్ని రోజులుగా బుజ్జగింపు కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రధానంగా పొత్తులు అనేవి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఎవరైతే పార్టీకి సంబంధించిన కొంతమంది ఆశావహులు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో ఆశావహులు, వాళ్ళు కొంత త్యాగాలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా 175 నియోజకవర్గాలకు గాను 30 అసెంబ్లీ సెగ్మెంట్లను అటు బీజేపీ, జనసేన పార్టీలకు కేటాయించారు. 6 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. 24 అసెంబ్లీ స్థానాలను జనసేన కేటాయించిన పరిస్థితి ఉంది. అలాగే అవుట్ ఆఫ్ 25 లోక్సభ సెగ్మెంట్స్ లో 8 స్థానాలను కేటాయించిన పరిస్థితి. 6 బీజేపీకి, 2 జనసేన కేటాయించి పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో ఈ 38 ఇక్కడ ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరాశ చెందకుండా పార్టీకి పూర్తి స్థాయిలో సహకరించాలి. ఎవరైతే కూటమి తరపున అభ్యర్థులుగా నిలబడుతున్నారో, తెలుగుదేశం పార్టీ కాకపోయినా జనసేన, బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు నిన్న దాదాపు 19 మంది నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో టచ్ లోకి వెళ్లారు. వాళ్ళందరికీ బుజ్జగించే వ్యవహారం నడిచింది. సో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానాన్ని అలాగే కీలకమైన పదవుల్ని కట్టబెట్టే దిశగా కూడా కొంత సర్దుబాటు చేస్తామనే హామీ అయితే చంద్రబాబు నాయుడు నుంచి లభించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఇదే వ్యవహారం మీద బుజ్జగించి అసంతృప్త నేతలను బుజ్జగించే దిశగా ప్రస్తుతం కార్యాచరణ నడుస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ నడుస్తోంది. సంతోష్. చంద్రశేఖర్, ఇప్పటికే మొదటి లిస్టులో టీడీపీ, జనసేన కలిసి దాదాపు 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. అయితే సెకండ్ లిస్టులో బీజేపీతో కలిపి ప్రకటించే అవకాశం ఏమైనా ఉన్నాయా? అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంతోష్, ప్రధానంగా మీరు చెప్పినట్లుగానే 99 స్థానాలకు సంబంధించి జనసేన అలాగే టీడీపీ ఈ రెండు పార్టీలు కలిపి అభ్యర్థుల్ని ప్రకటించాయి 99 స్థానాలకు. అసెంబ్లీ ఎంపీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి ఈ రెండు పార్టీలు కూడా ఎటువంటి ప్రకటన చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ ఏపీలో ఏ స్థానాల్లో పోటీ చేస్తుందన్న అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అంటే రాష్ట్ర నాయకత్వానికే బీజేపీ అధినాయకత్వం కూడా వదిలేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో కొంత చూచాయి ప్రిపరేషన్ అనేది లేకపోతే కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాష్ట్ర నాయకత్వం బీజేపీ హైకమాండ్ కి చేరవేసిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరెవరిని రంగంలోకి దింపాలి, ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరిని రంగంలోకి దింపాలన్న అంశానికి సంబంధించి కసరత్తు ఇదంతా కూడా రాష్ట్ర నాయకత్వం చేస్తే బాగుంటుందన్న సూచనలు బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకత్వం నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు అభ్యర్థుల ప్రకటన అనేది 3 పార్టీలు కలిసి చేసే అవకాశం లేదు. కానీ ఒక ఉమ్మడి ప్రకటన అయితే అంటే ఈ
ఏదైతే ఎన్డీఏలో చేరికకు సంబంధించి టీడీపీ ఎన్డీఏలో చేరికకు సంబంధించి కావచ్చు, కలిసి పోటీ చేస్తామన్న అంశం కావచ్చు, లేకపోతే ఉమ్మడి సభలు బీజేపీకి సంబంధించిన నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలు, అలాగే జనసేనకు సంబంధించిన నేతలు క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరైతే నేతలు ఆ పార్టీలకు సంబంధించిన కూటమి పార్టీలకు సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక తాటి మీదకు వచ్చి ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. సో అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించి మూడు పార్టీలు కలిసి చేస్తాయా లేదన్న అంశాన్ని అన్న వ్యవహారం మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇవాళ ఢిల్లీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తని చెబుతోంది టీడీపీ. మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన చేయనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు నిర్ణయమని చెబుతోంది కూటమి. మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని చెబుతోంది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులన్నారు చంద్రబాబు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 17 లేదా 18న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. మూడు పార్టీలతో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని టెలికాన్ఫరెన్స్లో నేతలకు చెప్పారు చంద్రబాబు. మోడీ పాల్గొనే సభకు అనువైన ప్రాంతం ఎంపిక చేయాలని సూచించారు. 17, 18 తేదీల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనకు ఇస్తున్నట్లు నేతలతో చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. చర్చల అనంతరం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.